ఇదిగోండి బాగుంటాం. ఎరా కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా, లేదా నా సంజయ్ కోసం వచ్చావా? ఈ సరేలే చెప్పు. మీ సంజయ్ కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అలా తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నా కోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలియదో, ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు కట్టలేదు కానీ ఐకమత్యం ఒకటి. నా గని తిక్క రేగిందనుకో, వాళ్ళ ఇళ్ల మీద స్థలాల మీద తొండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని, లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదో. బయలుదేరు.